ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు దేశం గురించి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, అద్భుతం అంటారు. ఇశ్రాయేలు గొప్పతనం కేవలం టెక్నాలజీలో కాదు, వారి దేవుని శక్తిలోనూ వాళ్ళ ఆలోచనలోనూ ఉంది. ప్రపంచమంతా సమస్యను మాత్రమే చూస్తే వాళ్ళు సమస్యకు పరిష్కారాన్ని చూస్తారు. ఇశ్రాయేలు ప్రపంచంలో చాలా చిన్న దేశమే, అయినా ఆలోచన శక్తిలో మాత్రం చాలా పెద్ద దేశం. ప్రపంచమంతా బాంబులతో, మిసైల్స్తో, గన్లతో యుద్ధాలు చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా? కంప్యూటర్తో. ఏంటి, కంప్యూటర్తోనా? అదెలా సాధ్యం అంటున్నారా? వివరంగా చెప్తాను, వినండి. సైబర్ యుద్ధం. ఇది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఇశ్రాయెల్ దేశం గురించి ఎవరికీ తెలియని చాలా ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. దీనికన్నా ముందు వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో యుద్ధం ఇలా కూడా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ సిస్టమ్ హ్యాక్ చేయటం, బ్యాంకింగ్ సిస్టమ్ డిస్టర్బ్ చేయటం, కమ్యూనికేషన్ బ్లాక్ చేయటం లాంటి సంఘటనలు ప్రస్తుతం ప్రపంచమంతా బాగా జరుగుతున్నాయి. ఇలాంటివి ఏ దేశంలోనైనా జరగవచ్చు, కానీ ఇజ్రాయెల్ దేశంలో మాత్రం జరగవు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం తన మీదకి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే కనిపెట్టగలుగుతుంది. వారి దేశం మీదికి అటాక్ జరగక ముందే కనిపెట్టి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలను, ముఖ్యంగా తన మిత్ర దేశాలను ప్రమాదం జరగబోయే ముందే హెచ్చరిస్తుంది. మన దేశం ఇశ్రాయెల్కు మిత్రదేశం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత రోజుల్లో కొన్ని యుద్ధాలు గన్స్తో కాదు, కోడ్తో జరుగుతున్నాయి. అలాంటి ఒక యుద్ధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో ఇశ్రాయేలు శత్రుదేశాలలో ఒక శత్రుదేశం ఒక రహస్య అణు ప్రాజెక్టుపై పనిచేస్తోంది. అక్కడ కొన్ని భారీ యంత్రాలు యురేనియంను తయారు చేస్తున్నాయి. ఈ యంత్రాలు సరిగ్గా పనిచేస్తేనే అణు ఆయుధాలకు ఉపయోగపడే మెటీరియల్ తయారవుతుంది. కాబట్టి ఈ పని చాలా రహస్యంగా ఆ దేశంలో అతి ముఖ్యమైన వారికి తప్ప ఎవరికీ తెలియకుండా జరుగుతూ ఉన్నప్పటికీ ఈ విషయం ఇశ్రాయెల్ దేశం పసికట్టేసింది. వెంటనే వారి కంప్యూటర్లలోకి వారికి కూడా తెలియకుండా ఒక వైరస్ను రహస్యంగా ప్రవేశపెట్టింది. ఆ కంప్యూటర్లో వైరస్ చేరగానే అప్పటి వరకు చక్కగా పనిచేస్తున్న ఆ మిషన్లు కొంచెంసేపు చాలా వేగంగా, ఆ తర్వాత కొంచెంసేపు చాలా నెమ్మదిగా పనిచేయడం మొదలుపెట్టాయి. ఆ మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదని ఇశ్రాయెల్ శత్రుదేశం వారు గమనించలేకపోయారు. ఎందుకంటే కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తే మిషన్ సరిగ్గా పనిచేస్తున్నట్లుగా చూపిస్తుంది. కాబట్టి అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ వైరస్ వల్ల మిషన్లు సరిగా పనిచేయటం లేదు. ఇలా కొన్ని రోజులు సాగాక మిషన్లు కొంతసేపు చాలా వేగంగా, కొంతసేపు చాలా నెమ్మదిగా పనిచేయటం వల్ల వాటంతటా అవే చెడిపోయాయి. ఇది ఎలా జరిగిందో వారు కనిపెట్టలేకపోయారు. మిషన్లు చెడిపోవడంతో అప్పట్లో ఆ పని ఆగిపోయింది. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా వారికి అర్థం కాలేదు. ఈ విధంగా ఇశ్రాయేల్ దేశం వారి శత్రుదేశంపై వారికే తెలియకుండా కోడింగ్ ద్వారా అప్పుడు విజయం సాధించింది. ప్రపంచమంతా నిద్రపోతుంటే ఇజ్రాయెల్ సైన్యం కేవలం గన్స్ పట్టుకొని కాపలా కాస్తూ ఉండదు. కంప్యూటర్ల ముందు కూర్చుని వారి దేశాన్ని మరియు ప్రపంచాన్ని కాపాడుతుంది. అందుకోసం ఇజ్రాయెల్లో తెలివైన యువతీ యువకులను ఎంపిక చేసి వారికి కోడింగ్ నేర్పించి ఉపయోగించుకుంటూ ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అగ్ర కంపెనీలలో ఇజ్రాయెల్ దేశ పౌరులు ముఖ్యమైన ఉద్యోగాలలో ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు అటాక్ జరిగిన తర్వాత స్పందిస్తాయి, కానీ ఇజ్రాయెల్ దేశం అలా కాదు. వారి సరిహద్దులలో కానీ దేశంలో కానీ సాధారణ పరిస్థితులకు వ్యతిరేకంగా చిన్న మార్పు జరిగినా కూడా వెంటనే గుర్తిస్తారు, సరిచేస్తారు. అలాగే వారి కంప్యూటర్లు హ్యాక్ అవ్వకముందే దానికి సంబంధించిన వైరస్ను డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తారు. AI ద్వారా భవిష్యత్తులో వారికి రాబోయే యుద్ధాలను ముందుగానే గుర్తిస్తున్నారు. హ్యాకర్ అటాక్ చేయకముందే అతని ఆలోచనను కనిపెట్టి ముందే అడ్డుకుంటారు. హ్యాక్ చేయాలని అనుకున్న వారి సంగతి తేలుస్తారు. భూమిపై కాదు, ఆకాశంలో నుంచే యుద్ధం చేస్తారు. చిన్న దేశమైన ఇశ్రాయేలు స్పేస్ టెక్నాలజీలో కూడా చాలా గొప్పది. వాళ్ళకి ఒఫెక్ అనే స్పై శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ వారి శత్రుదేశాల కదలికలను జాగ్రత్తగా ట్రాక్ చేస్తాయి. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా ఇజ్రాయెల్ కంట్రోల్ ఉంది. శాటిలైట్ ద్వారా శత్రువుల డేటాను సేకరిస్తారు. వారి శత్రువుల ఫోన్ సిగ్నల్స్,
మెసేజ్లు అన్నీ ఆకాశం నుండే గమనించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ శత్రువుల ఆలోచనలను ముందుగానే కనిపెట్టి వారి దేశాన్ని రక్షించుకోగలుగుతున్నారు. ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిందంటే భవిష్యత్తులో ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరుగుతాయో ముందుగానే ఊహించి వాటి నివారణకు పరిష్కారాలను ఇప్పుడే కనిపెడుతోంది. వారి వద్ద హ్యాక్ ప్రూఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. మెడికల్ రికార్డ్స్ కూడా హ్యాక్ ప్రూఫ్ సిస్టంలో ఉంచుతున్నారు. జెనెటిక్ డేటా, DNA ఇన్ఫోను కూడా హ్యాక్ ప్రూఫ్ సిస్టంలలో భద్రపరుస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో DNAను కూడా హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. వాళ్ళు కేవలం కంప్యూటర్లను కాదు, మన శరీరానికి సంబంధించిన డేటాను కూడా కాపాడుతూ ఉన్నారు. మీరు ఐరన్ డోమ్ గురించి మాత్రమే విన్నారు, కానీ ఇప్పుడు మీకు ఒక క్రొత్త విషయం చెప్తున్నాను. అదేమిటంటే సైబర్ డోమ్. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? హ్యాకింగ్. ఒక హ్యాకర్ అటాక్ చేశాక దాని నుండి కాపాడుకోవడం కంటే హ్యాక్ చేయాలని ప్రయత్నించగానే స్పందించి బ్లాక్ చేయటం ఎంతో మంచిది అని భావించి సైబర్ డోమ్ను కూడా వారు కనిపెట్టారు. అంటే వారి కంప్యూటర్లను ఎవరైనా హ్యాక్ చేయాలని ప్రయత్నించగానే ఆటోమేటిక్గా సైబర్ డోమ్ వెంటనే డిటెక్ట్ చేసి బ్లాక్ చేసేస్తుంది. అంటే వారి వద్ద మిసైల్స్ను ఆపడానికి ఐరన్ డోమ్ ఉంటే హ్యాకర్స్ను ఆపడానికి సైబర్ డోమ్ ఉంది. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? వారు ల్యాబ్లో మీట్ అంటే మాంసాన్ని కూడా తయారు చేస్తున్నారు. మొక్కల నుండి ప్రోటీన్ ఫుడ్స్ కూడా తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో జంతువులు లేకుండా మాంసాన్ని తయారు చేయడం సాధ్యమే అని అంటున్నారు. ప్రపంచమంతా భవిష్యత్తులో తినబోయే ఆహారాన్ని కూడా ఇజ్రాయెల్ సైంటిస్టులు ఇప్పుడే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో విలువైనవి ఏమిటి? వజ్రాలు, బంగారం, పెట్రోల్, డీజిల్ లాంటివే కదా. కానీ భవిష్యత్తులో దేనికి విలువ పెరుగుతోందో తెలుసా? వజ్రాలు కాదు, బంగారం కాదు, పెట్రోల్ కూడా కాదు, త్రాగునీరు. భవిష్యత్తులో త్రాగునీరు ఎంతో విలువైనదిగా మారబోతోంది. ఇది నిజం. కారణం ఏమిటో తెలుసా? రోజు రోజుకు ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. నీటి వనరులు తగ్గుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కరువులు పెరుగుతున్నాయి. ఒక చోట డ్యామ్ కడితే మరొక చోట నీటికి కరువు వస్తుంది. నీటి కోసం ప్రస్తుతం ఎన్నో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. భవిష్యత్తులో పెట్రోల్ కోసం కాదు, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి. ఇక్కడే ఇజ్రాయెల్ గొప్పదనం కనిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే సముద్రపు నీటిని త్రాగునీటిగా మారుస్తుంది. భవిష్యత్తులో ప్రపంచమంతటికీ త్రాగునీటి కరువు రావచ్చు, కానీ ఇజ్రాయెల్కి మాత్రం త్రాగునీరు కరువు రాదు. పైగా వారు 80 నుండి 90% వరకు వేస్ట్ వాటర్ను కూడా రీసైకిల్ చేస్తున్నారు, మరలా ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్తో ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయరు. ఎడార్లలో సైతం పంటలు పండిస్తున్నారు. క్రొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ విజయం సాధిస్తున్నారు. ప్రపంచమంతా నీటి కోసం భయపడుతుంటే ఇశ్రాయేలు మాత్రం నీటిని సృష్టిస్తోంది. ఈరోజు మనం నీటిని వృధా చేస్తే రేపు త్రాగునీరు బంగారంలా చాలా విలువైనదిగా మారిపోబోతోంది. ప్రపంచం నీటి కోసం పోరాడే రోజు వస్తే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటూ ఇప్పటికే సిద్ధంగా ఉన్న దేశాలు మాత్రమే భవిష్యత్తులో బ్రతుకుతాయి. చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం చెప్పనా? ఇశ్రాయేల్ దేశంలో ఏదైనా ఒక క్రొత్త పని చేస్తూ ఉన్నప్పుడు వారు ఫెయిల్ అయితే వారిని శిక్షించరు. వారిని ప్రోత్సహించి ఆ పని సాధించేలా చేస్తారు. ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా ప్రయత్నించి విజయం సాధిస్తారు. అందుకే ఎక్కువ పరిశోధనలు ఇజ్రాయెల్ దేశంలోనే జరుగుతున్నాయి. ఓడిపోవడం అంటే వాళ్లకు ముగింపు కాదు, ఇది విజయానికి మొదటి అడుగు. ఇజ్రాయెల్ దేశానికి ఒక దేశం ప్రోగ్రాంను కూల్చేయడానికి గన్స్ అవసరం లేదు, మిసైల్స్ అవసరం లేదు. ఒక చిన్న కోడ్ సరిపోతుంది. యుద్ధాలలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలోనూ, టెక్నాలజీలోనూ, సైబర్ నేరాలను పసిగట్టడంలోనూ, అదుపు చేయడంలోనూ, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడంలోనూ, ఇలా ఎన్నో రంగాలలో ఇశ్రాయేలీలు ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి కారణం వారి టెక్నాలజీ కాదు, వారి మేధస్సు కాదు, కేవలం వారి దేవుని గొప్పతనమే. ముఖ్యంగా ఇశ్రాయేలీలే మా విజయాలకు కారణం మా దేవుడే అని చెబుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ప్రపంచమంతా గమనిస్తున్న విషయం. ఇశ్రాయేలీలంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేక జాతి. వారి గురించి బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉన్నప్పటికీ నేను 2 వచనాలను మాత్రమే మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీలకు తండ్రి అయిన అబ్రహాముతో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును,
నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడే అన్నారు. ఇది అక్షరాలా జరిగి తీరింది. అది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడిని మనం కూడా కలిగి ఉన్నందుకు మనం కూడా ధన్యులమే. మనం కూడా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానుసారం జీవిస్తే ఇశ్రాయేలీల వలె మనం కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతాం. ఈ మాట నేను కాదు, బైబిలే చెబుతుంది. ఈ వీడియో చూశాక దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇజ్రాయెల్ దేశం వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలను స్వయంగా చూడాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు వెంటనే ఫోన్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.